ఉచిత వైద్య శిబిరం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్ డాక్టర్లచే ఉచిత క్యాన్సర్ కిడ్నీ మరియు గుండె వైద్య శిబిరాన్ని హర్షిత ఆసుపత్రిలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ వారు పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇలాగే సామాజికవేత్తలు స్వచ్ఛంద సంస్థల వారు ముందుకు వచ్చి మారుమూల గ్రామ నిరుపేద ప్రజలకు విద్య వైద్యం అందేలా పలు కార్యక్రమాలు చేయాలని వారికి మా ప్రోత్సాహం సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. ఈ సమావేశానికి విచ్చేసిన మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు పిఎల్ఆర్ గారు, తమ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రమేష్ గారు, కేఎన్ ప్రసాద్ గారు, ముక్కుపాటి వెంకటేశ్వరరావు గారు, కోల సైదుల్ గారు, డాక్టర్ రాజు గారు, మేము 2020లో ఈ హాస్పిటల్ని ప్రారంభించినాం. 2020లో ప్రారంభించినప్పుడు కూడా సారే ఎమ్మెల్యే గారు ఆ రోజున మున్సిపల్ చైర్మన్ గారే మా హాస్పిటల్ ప్రారంభించారు. సరే మీ చేతి వాటమో మా ఏదో కానీ మేమైతే చాలామందికి అయితే సేవ చేస్తున్నాం. మీ చేయి అదృష్టం అనుకోండి, చాలామందికి సేవ చేస్తున్నాం. ఆ రోజు మీరు ఎన్నో కార్యక్రమాలు ఉంటే మా బాలన్న మీ దగ్గరకు వచ్చి బలవంతంగా మిమ్మల్ని తీసుకొని వచ్చి మా హాస్పిటల్ ప్రారంభించారు. అదే దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. అట్లనే మనం హనుమాన్పేటలో ఒక ప్రీ క్యాంపు మనం గోవర్ధనాచార్యతో కలిసి పెట్టినాము. ఆ రోజు ప్రమాణమైన సక్సెస్ అయింది. అంటే ఓన్లీ ఈ హాస్పిటల్లో కేవలం పైసల కోసమే కాకుండా అప్పుడప్పుడు కనీసం ఉచిత క్యాంపులు కూడా చేసి ఎంతో కొంత మన వైపు నుంచి కొంత సేవ చేయాలని ఒక ఆలోచనతోటి దాదాపు మిర్యాలగూడలో అన్ని వార్డులలో నేను ప్రీ క్యాంపులు పెట్టినా. చాలామందికి అయితే మనం సహాయం చేస్తున్నాం. సాయం ఇంతే తోడ్పాటు మీరు ఎంచుంటే ఇక ముందుపై కూడా ఇంకా చాలా సేవలు చేస్తాము, ఇంకా ప్రీ క్యాంపులు పెడతాము. దాంతోపాటు ఈ స్టేజ్ మీద నుంచి నేను ఇంకొకటి ఏంటంటే ఫిబ్రవరి 28వ తారీఖున మెగా రక్తదాన శిబిరాన్ని కూడా పెట్టాలని తలంచినాము. అది కూడా మీరు ఆ రోజు తప్పనిసరిగా మీరు చీఫ్ గెస్ట్గా మీరే రావాలి. ఆ రోజు లయన్స్ క్లబ్ నుంచే పెడతాం అది కూడా. అయితే దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రీ క్యాంపులో ప్యాప్స్మియర్ అనేది ఇప్పటి వరకు మిర్యాలగూడ చర్చలో ఫ్రీగా ఎవరు ప్యాప్స్మియర్ చేయించలేదు. టూవీకో కానీ ఈసీజీలు కానీ మాత్రమే చేయించరు. ఈ ప్యాప్స్మియర్ని కావాలని చెప్పేసి యశోద వాళ్ళతో నేను కొట్లాడి చాలా రోజుల నుంచి దాని గురించి సరే ఖర్చు ఇవన్నిటిని చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఖర్చుకి వీటన్నిటికీ క్యాంపస్ లయన్స్ క్లబ్ వారు అలాగే యశోద హాస్పిటల్ డాక్టర్ పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న మహానుభావులకి, పెద్దలకు అందరికీ, అలాగే పేద ప్రజలు ఎవరైతే చూయించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. కాకపోతే గత 5 సంవత్సరాల్లో కొద్దిగా మసకబారింది, సామాజిక సేవ మసకబారింది. కానీ ఇప్పుడు మీరు వస్తున్నందుకు నిజంగా లయన్స్ క్లబ్ వారు ముందుకు వస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మరి మేము శాసనసభ్యులైనందుకు, ప్రజలు మాకు తీర్పిచ్చినందుకు ఏమో తెలియదు, కానీ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటూ, అలాగే మేము గతంలో కూడా 2-3 మెగా వైద్యశాల పెట్టిన దగ్గర సుమారు 10-15 వేల మందితో పెట్టినాం. అలా కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే రేపు 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు మనం మాకు ఇప్పుడు దాకా ఎవరైతే బుక్స్ ఇచ్చారో అవన్నీ కలిపి మన గౌట్ కాలేజీలో పెద్ద కార్యక్రమం ఒకటి పెట్టబోతున్నాం. ఎందుకంటే ఆ రోజు దగ్గర సుమారు మన మిర్యాలగూడ టౌన్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ 8th, 9th, 10th వాళ్ళందరినీ అక్కడికి పిలవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు లయన్స్ క్లబ్ వారు కానీ లేదా పెద్దలు కానీ అందరినీ ఇదే మా పిలుపుగా భావించి అందరూ అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలా. ఎందుకంటే ప్రతి పేదవాడికి ఒక బుక్ అని కార్యక్రమం పెట్టినాం మేము ఆ రోజు. మాకు వచ్చిన బుక్స్ కాకుండా మిగతా కూడా వేరే వాళ్ళు డొనేషన్ చేస్తున్నారు. దగ్గర సుమారు ఒక 5,000 మంది పిల్లలతో ఆ కార్యక్రమం చేయాలని మొదలుపెట్టినాం. మనం మిర్యాలు కూడా ఈ కార్యక్రమం చేస్తే